వస్తుంది మళ్ళీ మీ ఛానల్కి వచ్చినమాట. అనంతకృష్ణ గారు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీతో చాలా విషయాలు ఇంకా మాట్లాడాలని ఉంది. తెలుగు ప్రజలు చూస్తున్నారు, మీలాంటి వాళ్ళ మాటలు ఈ సందర్భంలో చాలా ముఖ్యం. ఎందుకంటే 2 వర్షన్స్ ఎక్కువ వినిపిస్తున్న సందర్భంలో ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. భారత్ తన ప్రతాపాన్ని చూపించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మీరు చూడొచ్చు, అరేబియా సముద్రంలో తన ప్రతాపాన్ని రుచి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఐఎన్ఎస్ కి సంబంధించి మీరు చూడొచ్చు, ప్రస్తుతం వాటిని ప్రయోగించడం జరిగింది. ఐఎన్ఎస్ సుమిత్ర, ఐ బిలీవ్ సబ్జెక్ట్ కరెక్షన్ కూడా తప్పైతే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. ఐ జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్. విజువల్స్ మీరు చూస్తున్నారు ఐఎన్ఎస్ కి సంబంధించి తన ప్రతాపాన్ని. ఎందుకంటే అక్కడ తన రుచి అంటే చూపిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పాకిస్తాన్ కాస్త ఆలోచించే అవకాశం ఉంటుంది. భయపడుతోంది పాకిస్తాన్ అనే మాట పుష్కలంగా వినిపిస్తోంది. ఎందుకంటే నేవీ వార్షిప్స్ కి సంబంధించి మిసైల్ టెస్ట్ ను అరేబియా సముద్రంలో చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా తన ఐఎన్ఎస్ సూరత్, ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్, అక్కడ ఐఎన్ఎస్ సుమిత్ర ఐఎస్ సూరత్ తన టార్గెట్ కి సంబంధించి చూస్తున్న పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ జాయింట్ డెవలప్డ్ మిసైల్ అంటూ ఉంటారు. ఇది 70 కిలోమీటర్లు, అంటే 70 కిలోమీటర్ల రేంజ్. అంటే ఆలోచించే ప్రయత్నించండి, ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సరిహద్దుని ఛేదించగలదు, అక్కడ లక్ష్యాన్ని టార్గెట్ చేయగలదు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ అనే చెప్పుకోవాలి. మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది కాదబ్బా, మిసైల్స్ కాదు, మనుషులతో పోరాడి చూపించండి. మిసైల్స్ వరకు ఎందుకు, మనుషులతో పోరాడి చూపించండి. పిడికిలి దెబ్బకే సరిహద్దుల్లో చేతిలో మారణాయుధాలు లేకపోయినా పిడికిలి దెబ్బెంటో రుచి చూపించిన ప్రతాపం భారత పౌరులది. మీకు మిసైల్స్ కూడా వేస్ట్. ముఖాముఖి వస్తే మా వాళ్ళు అరిచే అరుపులకే సగం మంది గుండెకి చేస్తారు. మీరు మా వాళ్ళు భారత్ మాతాకి జై అంటే చాలు, ఆ సౌండ్కే సగం గుండె పగిలి సస్తారు మీరు. ఇది ఈరోజు సగటు భారతీయుడు అనుకుంటోంది. ఎందుకంటే భారత్ యుద్ధం కోరుకోలేదు, కానీ మీరు కయ్యానికి కాలు దువ్వారు. మీ జైష్ మహమ్మద్, మీ లష్కర్ తైబా, మీరు మీ దిక్కుమాల మీటింగ్లు అంటూ కూడా ప్రస్తుతం తిట్టుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అనంతకృష్ణ గారు మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అనంతకృష్ణ గారు, బహుశా మేబీ కాస్త హద్దు దాటేస్తున్నామా అని ఒక అంశానికి సంబంధించి బట్ ఎందుకో తెలియని ఒక కోపం వస్తోంది ఈరోజు ఈ ఘటన తర్వాత. ఉరికి సంబంధించి ఆ తర్వాత చూసాం ఆ పరిస్థితుల తర్వాత. సో ఈరోజు పహల్గామ్కి సంబంధించి టూరిస్టుల మీద దాడి చేయడం, ఇది తన టెర్రరిస్ట్ వాదానికి సంబంధించి ఎలా చూడాలండి? పాకిస్తాన్ నాకు సంబంధం లేదంటోంది. అనంతకృష్ణ గారు అసలు నాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటోంది. అక్కడ టెర్రరిస్టులు కూడా కీలక వ్యక్తులుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా నాకు సంబంధం అని చెప్పి వీడియో రిలీజ్ చేసి భయపడుతున్న పరిస్థితి ఉందనుకోవాలి. ఇక్కడ తప్పు చేసిన వాడు నేను తప్పు చేసిన ఎప్పుడన్నా ఒప్పుకుంటారా? ఎప్పుడూ ఒప్పుకోరు. ఇంకోటి, ఈ ముస్లిం కంట్రీస్ అసలే ఒప్పుకోరు, పాకిస్తాన్ అసలే ఒప్పుకోరు. ఎవిడెన్స్ తో ఐక్యరాజ్య సమితిలో కొన్ని మనం దృశ్యాలు పెట్టినా కూడా నేను చేయలేదనే తప్పించుకున్నది. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ తో పెట్టాము కొన్ని విషయాలలో. ఎగ్జాంపుల్ కారగిలప్పుడు కూడా ఏం చెప్పిందంటే అసలు నాకు సంబంధమే లేదన్నది. పంపింది వాళ్ళ ఆర్మీ, వాళ్ళ మనుషులే, టెర్రరిస్టులని ఆర్మీ డ్రెస్ చేసి పంపింది. కార్గిల్ యుద్ధం మేము అటెండ్ చేశాం సార్, విన్నారా? నేను చూసాం కళ్ళతో. సార్ ఎలా ఉంటుందండి వాళ్ళ మైండ్ సెట్, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే కార్గిల్లో మీరు ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఒకటే సార్, ఇండియా డెవలప్ కాకూడదు, ఇండియాలో ఎప్పుడు అశాంతిని నెలకొల్పాలి. విన్నారా సార్? ఇండియా ఎప్పుడు అంటే వాళ్ళ కంట్రీ లాగానే కావాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇండియా ఏ స్టేజ్ లో ఉంది, పాకిస్తాన్ ఏ స్టేజ్ లో ఉంది ప్రపంచానికి తెలుసు. వాళ్ళేమో ఆయుధాలను, టెర్రరిస్టులను నమ్ముకున్నారు, మనం శాంతిని, మనం డెవలప్మెంట్ నమ్ముకున్నాం. వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనం డెవలప్మెంట్ చేసి దేశాన్ని బాగుపరచాలని మన నాయకులు అనుకుంటారు. అక్కడ ఉన్న నాయకులు ఏంటంటే వీళ్ళు కొట్టుకొని చావాలి, టెర్రరిస్ట్ లో పోవాలి, మనం పదవి కాపాడుకోవాలి. ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్ ఇండియాకు సపోర్ట్ కొంచెం బాగా మాట్లాడాడని చెప్పి ఇన్వాల్వ్ కాంటే లోపలి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఉంటారో తెలియదు, వాళ్ళ ప్రెసిడెంట్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు, ఎవడు 5 సంవత్సరాలు అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నది లేదు.
వాళ్ళకి ఒకటే, వాళ్ళ పబ్బం గడుపుకోవాలి, రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు కాపాడుకోవాలంటే పాకిస్తాన్ లో ఎప్పుడు అస్థిరత్వమే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మన దగ్గర మనం శాంతియుతంగా మనం ప్రపంచ దేశాలకు ఒక ఎగ్జాంపులర్ దేశంగా మనం ముందుకెళ్లాలని మన నాయకులు కోరుకుంటున్నారు. మన నాయకుడు, మన ప్రధానమంత్రి గారు. సార్, ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఖతార్ కూడా ఈ ఘటనకు సంబంధించి ఖండించింది. ఒకటే చెబుతోంది, ద స్టేట్ ఆఫ్ ఖతార్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ స్ట్రాంగ్ కండెమనేషన్ అండ్ denunciation of attack that took place in Pahalgam, Jammu and Kashmir, which resulted in casualties and injuries. The Ministry of Foreign Affairs reiterates the state of Qatar's stance against violence, terrorism and criminal acts regardless of their motivations and justifications. The ministry extends its condolences to the families of the victims and to the government and the people of Republic of India and wishes a swift recovery to the injured. ఒక్కసారి నేను మళ్ళీ అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనంతకృష్ణ గారు, ఇటు ఖతార్ కూడా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి, గతంలో ఇటువంటి సినారియో లేదు. గతంలో సపోర్ట్ కండెమ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. ఒక టెర్రరిస్ట్ అని చెప్పి ముద్రపడిన కంట్రీ వాళ్ళు కూడా నిన్న కండెమ్ చేశారు. ఇది కరెక్ట్ కాదని. పాకిస్తాన్ లో కూడా కొంతమంది ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్ కనేరియా ఈజ్ అ హిందూ, వాడు కూడా ఆయన కూడా కండెమ్ చేశారు. ఇది పిరికి పంద చర్య అని. అంటే అవును, ఇప్పుడు అక్కడ ఉన్న మనుషులు కూడా చేస్తున్నట్టే మీరు అర్థం చేసుకోండి. ఆ దేశ పరిస్థితి ఎట్లుంది, అక్కడ ఉన్న లీడర్లు ఎలాంటి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు చూసినా జమ్మూ కాశ్మీర్ లో ఒకటే సార్, కాశ్మీర్ ప్రశాంతంగా ఉండకూడదు. వాళ్ళ ఏమో కాశ్మీర్ ప్రశాంతంగా ఉండకుండా డిస్టర్బ్ చేస్తే ఇండియా ఆటోమేటిక్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ఏమైందంటే మనం 5th పొజిషన్ లో ఉన్నాము, ఇంకా డెవలప్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు తిండి తినడానికి సరిగ్గా డబ్బులు లేవు. ఎందుకు 2022లోనే కేజీ గోధుమ పిండి కొనుక్కోవాలంటేనే 300, 400, 500 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది కదా అక్కడ. ఇప్పుడు కూడా 400 పెట్రోల్, 800 చికెన్ నడుస్తుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి లేవు. అయినా కూడా వాడికి ఏదో ఒక విధంగా ఒక దేశాన్ని ఇప్పుడు వారు వస్తే వారు యూజ్ చేసేటంత శక్తి కూడా పాకిస్తాన్ తో లేదు సార్. పెట్రోల్ పోసుకొని ఆయుధాలన్నీ బార్డర్కు తీసుకొని రావాలన్న పరిస్థితి కూడా లేదు. గాంభీర్యానికి అదో బెదిరిద్దామని చెప్పి చేస్తున్నాడు. కానీ వారు వచ్చిందంటే 30 కాదు 40 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోతుంది పాకిస్తాన్. వారు వస్తే ఇంకా పాకిస్తాన్ ఉండదు సార్. మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదు. ఇది ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం మనకు దొరికింది. బంగ్లాదేశ్ ఎట్లా సపరేట్ గా అయిందో అట్లా బలూచిస్తాన్ సపరేట్ చేసేసి పిఓకు మనం తీసుకున్నామంటే పాకిస్తాన్ చిన్న కంట్రీ అయిపోతుంది. దాని తోక ఇంకేముంటుంది పాకిస్తాన్, బలూచిస్తాన్ వెళ్ళిపోతే పావు కేజీ మిగులుతుందేమో పాకిస్తాన్. ఇంకా అక్కడ 3 తీసేస్తాము, పిఓకి వచ్చేస్తుంది, బలూచిస్తాన్ సపరేట్ అయితే ఇంకెక్కడ పాకిస్తాన్ ఉంటుంది. ఎంతో పంజాబ్ కి సంబంధించి పాకిస్తాన్ పంజాబ్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుందేమో. అంతే, పంజాబ్ కరాచీ అవి 2, 3 ఉంటాయి. అంతే. బంగ్లాదేశ్ కంటే చిన్న కంట్రీ అవుతుంది. ఈ అవకాశాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లా వాడతారనేది ఇది మంచి ఆప్షన్ అంటున్నాను. మళ్ళీ మూడు ఒకవేళ మనం 3 ఆప్షన్లు మనకు ఇప్పుడు ఉన్నవి. మనం అటాక్ చేసినా, వారు స్టార్ట్ చేసినా, వాళ్ళ మీద ఏం ప్రయోగించినా, ఏ దేశము మనను ఎందుకు చేసిందనే క్వశ్చన్ మాత్రం రాదు. ఎందుకంటే మనం దెబ్బ తిన్నాం గనక వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని చెప్తారు. ఎగ్జాంపుల్ కు హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎంబడి దాడి చేసింది. ఏ దేశం అన్న ఖండించలేదు కదా. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేసినా మేము అటాక్, ఇప్పుడు మన పౌరులను చంపిండ్రు, మేము మా ప్రతీకార చర్య మేము తీసుకుంటున్నామంటాం. ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఈ టైంలో అయితే ఎవరు చేయరు సార్. అందుకే మేమే ఎదురు చూస్తున్నాం ఏం యాక్షన్ తీసుకుంటారో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాము.